వెల్కమ్ టు స్కై టాక్స్. దేశంలో విద్యుత్ రంగం ఇవాళ నిజం చెప్పాలంటే తీవ్రమైన సంక్షోభంలో ఉంది. మరోవైపు తెలంగాణలో కూడా రోజు రోజుకు విద్యుత్ అవసరాలు పెరిగిపోతూ ప్రజలకు నాణ్యమైన విద్యుత్ అందించలేని పరిస్థితిలో ఒకవైపు, అదేవిధంగా విద్యుత్ శాఖలో పనిచేస్తున్న విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలు కూడా తీర్చలేని పరిస్థితులు మరొక వైపు ఉంది. ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే విద్యుత్ సంస్థలో ఇప్పటికీ 50% మంది ఆర్టిజన్స్, అంటే దాదాపు కాంట్రాక్ట్ కార్మికులే పనిచేస్తుండడం, వాళ్లతోనే ముఖ్యమైన పనులన్నీ చేయించడం, మిగతా వాళ్ళకి ఉన్నటువంటి ఎలాంటి సౌకర్యాలు కానీ జీతాలు కానీ లేకుండా వాళ్లతోనే అన్ని పనులు చేయిస్తూ యాజమాన్యం లాభాలు పొంది కార్మికుల రక్తాన్ని పీలుస్తూ ఉండడం అనేది ఇక్కడ మనం తెలంగాణలో చూస్తున్నాం. దేశంలో అనేక చోట్ల ఇదే పరిస్థితి ఉంది. ఇవాళ తెలంగాణలో ఈ పరిస్థితి నేపథ్యంలో ఈరోజు మనతో మాట్లాడడానికి తెలంగాణ విద్యుత్ కన్వర్షన్ జేఏసీ చైర్మన్ ఈశ్వరరావు గారు ఉన్నారు. ఆయనతో ఈ విషయం మీద డిస్కస్ చేద్దాం. నమస్తే అండి. నమస్కారం సార్. ఇవాళ తెలంగాణ విద్యుత్ సంస్థలో ఈ ఆర్టిజన్స్, అసలు ఆర్టిజన్స్ ఎట్లొచ్చారు, ఎప్పుడు వచ్చారు, ఎందుకు తీసుకురావాల్సి వచ్చింది ప్రభుత్వం? ఓకే సార్, మీది చాలా మంచి ప్రశ్న. ఆర్టిజన్స్ అనే దానికంటే ముందు సుమారుగా మన రాష్ట్రంలో 23,000 మంది చిల్లర కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఈ 23,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని పర్మనెంట్ చేయండి, రెగ్యులరైజ్ చేయండి అని చెప్పి మా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అనేక సంఘాలు, సుమారుగా 8 సంఘాలు కలిసి ఒక టీటఫ్, తెలంగాణ ట్రేడ్ యూనియన్ ఫ్రంట్ అనేదాన్ని ఏర్పాటు చేసి మేనేజ్మెంట్ దగ్గరికి పోయి పెద్ద స్ట్రగుల్ పడ్డాం. సుమారుగా 1.5-2 సంవత్సరాలు పెద్ద ఎత్తున స్ట్రగుల్ పడ్డాం. స్ట్రగుల్ పడిన తర్వాత చివరికి ఎంతవరకు వెళ్ళిందంటే ఆ స్ట్రగుల్ సమ్మెలో కూడా పోతాము అనే దశకు వచ్చింది. అటువంటి పరిస్థితులలో మీకు అంటే కాంట్రాక్ట్ వర్కర్గా మిడిల్ మ్యాన్ ఉంటూ, మధ్యలో కాంట్రాక్టర్ ఉంటూ, దళారీ వ్యవస్థ ఉంటూ, కార్మికులకు వస్తున్నటువంటి జీతంలో 20-25% ఆ కాంట్రాక్టర్ తింటూ ఉండేవాడు. మొత్తం కార్మికుడికి వచ్చేది కాదు. రెండోది, కార్మికుల దగ్గర ఉన్నటువంటి జీతాలని బ్యాంకులో ఇవ్వమని చెప్తే ఆ కాంట్రాక్టర్ భయపెట్టి కార్మికుల నుంచి ఏటీఎం కార్డులు కూడా తీసుకునేటోడు. ఏటీఎం నుంచి డ్రా చేసుకుని తన డబ్బులు 1000, 2000, 3000 డ్రా చేసుకున్నాడు. మిగిలిన డబ్బులు మాత్రం కార్మికుడు తీసుకునేవాడు. ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ. ఈ వ్యవస్థ నుంచి బయటపడాలనే ప్రయత్నంతో మేము టీటఫ్ అనే వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నాం. పెద్ద ఎత్తున పోరాటం చేస్తే ఆ రోజున యాజమాన్యం మా అందరితోటి ఒక ఒప్పందానికి వచ్చింది. ఆ ఒప్పందమే 12(3) అగ్రిమెంట్ చేసుకున్నాం మేము. 12(3) అంటే ఐడి యాక్ట్లో 12(3) అగ్రిమెంటే ఏంటి, యాజమాన్యం వర్సెస్ యూనియన్స్ మధ్యని చేసుకునే కామన్ అండర్స్టాండింగే 12(3) అగ్రిమెంట్. ఆ ఒప్పందం చేసుకున్నాం. ఆ ఒప్పందం చేసుకున్న తరుణంలో ఇక ఈ కాంట్రాక్ట్ 23,000 మంది రెగ్యులర్ అయిపోతున్నారనే కృషిలో మా వర్కర్స్ ఉన్నారు, మేమందరం ఉన్నాం యూనియన్లుగాను. మధ్యలో ఎవరో ఒకరితో యాజమాన్యం కోర్టులో కేసు వేయించింది. కేసు వేయించిన తర్వాత బయట అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులు ఉండగా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ కాంట్రాక్ట్ కార్మికులను మీరు రెగ్యులర్ ఎట్లా చేస్తారు అని ఆ కేసు యొక్క సారాంశం. ఆ కేసు వేసిన తర్వాత అది హైకోర్టులో ఉంది, అది పెండింగ్లో ఉంది. అటువంటి పరిస్థితులలో యాజమాన్యం మధ్యలో ఒక స్టాండింగ్ ఆర్డర్ని తీసుకొచ్చి ఆ స్టాండింగ్ ఆర్డర్ ద్వారా ఈ కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ అనే పదం తీసేసి ఆర్టిజన్ అనే పదం తీసుకొచ్చేస్తారు. అది ఆర్టిజన్స్ రావడానికి అత్యంత కీలకమైనటువంటి అంశం. అప్పటి నుంచి బహుశా ఇది నాకు తెలిసి 2017లో స్టార్ట్ అయింది. ఇది 2016 నుంచి 15 నుంచి మేము స్ట్రగుల్ పడ్డాము. 2017లో వ్యవస్థ వచ్చింది. కోర్టుకు వెళ్ళిన తర్వాత కోర్టులో కేసు పెండింగ్లో ఉన్నప్పుడు 2019లో ఆర్టిజన్స్ అని చెప్పేసి ఒక స్టాండింగ్ ఆర్డర్ అనేది ట్రాన్స్కో, జెన్కో, డిస్కామ్ యాజమాన్యాలు కలిసి తీసుకొచ్చినటువంటి వ్యవస్థ ఇదే ఆర్టిజన్స్ వ్యవస్థ అంటే. కాంట్రాక్ట్ కార్మికుడికి ఆర్టిజన్స్కి తేడా ఏమైనా ఉందా? పనిలో కానీ, జీతంలో కానీ, మిగతా విషయాల్లో కానీ? ఓకే సార్, చాలా తేడా ఉంది. పనిలో ఏమి తేడా లేదు. పని మాత్రం కాంట్రాక్ట్ వర్కర్గా ఉన్నప్పుడు ఏం పని చేస్తా ఉన్నాడో ఆర్టిజన్గా కూడా అదే పని చేస్తా ఉన్నాడు. కానీ జీతంలో మట్టి మాత్రం తేడా ఉంది. అప్పుడేమో కాంట్రాక్టర్ ఉండేవాడు, మిడిల్ మ్యాన్ నుండి కాంట్రాక్టర్ ద్వారా జీతాలు వచ్చేవి. అక్కడ ఈయన డిస్కామ్ ఎంప్లాయ్, ట్రాన్స్కో ఎంప్లాయ్, జెన్కో ఎంప్లాయ్ ఎక్కడ నేమ్ ఉండేది కాదు. అది ఏ వీరభద్ర ఏజెన్సీనో లేదా ఇంకొక ఏజెన్సీ నా పేర్ల మీద ఉండేవారు వీళ్ళు. కానీ వీళ్ళు ఆ ఏజెన్సీ వ్యవస్థ పోయిన తర్వాత
సిపిడిసిఎల్ లేదా ఎన్పిడిసిఎల్, ఎస్పిడిసిఎల్, ట్రాన్స్కో, జెన్కో ఎంప్లాయీని మాత్రం ఐటీ కార్డ్ వస్తుంది. అంతే తప్ప పెద్దగా తేడా ఏం లేదు. కానీ జీతంలో కూడా ఇంతకుముందు కాంట్రాక్టర్ ఇచ్చే జీతం ఇప్పుడు యాజమాన్యం ఇస్తా ఉంది. యాజమాన్యం ఇస్తుందంటే అప్పటి వరకు ఉన్నటువంటి జీతాన్ని మేము కొట్లాడి మినిమం వేజెస్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఇచ్చినటువంటి జీవోల్ని కాకుండా డిపార్ట్మెంట్ జీవోలు ఉన్న ఈ జీతం ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి పెద్ద ఎత్తున పోరాటాలు చేసి వరంగల్లో పెద్ద భారీ ప్రదర్శన బ్లాక్ టీ షర్ట్స్ వేసుకుని హైదరాబాద్లో చెలో విద్యుత్ సౌధ, చెలో మింటి కాంపౌండ్, ఇందిరా పార్క్ దగ్గర భారీ బహిరంగ సభలో 25 వేల మందితోటి పెడతా ఉంటే అప్పుడు యాజమాన్యం అంటే ఇప్పుడున్న గవర్నమెంట్ కాదు, అప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదంతా చూసి ముందే కరెంటోళ్ళు, నేనేమో కరెంటు పేరు చెప్పుకుని అధికారంలోకి వచ్చాను. 24 అవర్స్ ఇస్తాను, 24/7 అని, లేదా రైతులకు ఫ్రీగా ఇస్తాను, ఇటువంటి పేరు చెప్పుకొని వచ్చినటువంటి విద్యుత్ వ్యవస్థలోనే ఇంత తీవ్రమైన పోరాటాలు జరుగుతున్నాయి. రేపు ఏదైనా జరిగితే నాకు చెడ్డ పేరు వస్తుందని చెప్పి అప్పుడు కాంట్రాక్ట్ కార్మికుల్ని ఆర్టిజన్స్‌గా తయారు చేశారు. చేసిన తర్వాత మట్టుకు మాత్రం జీతాలు మాత్రం పెంచారు. అంటే శాశ్వత ఉద్యోగులు చేస్తున్నటువంటి పని శాశ్వత ఉద్యోగులతో సమానంగా మట్టుకు మాత్రం జీతాలు ఇవ్వలే. ఉన్నదానికి కొంచెం పెంచారు. ఉదాహరణకు 10,000 వస్తున్న దానికి 20,000 చేశారు. అంతే తప్ప గాని అబ్నార్మల్‌గా జీతాలు పెంచింది కూడా ఏమీ లేదు సార్. ఇది కాంట్రాక్ట్ వర్కర్‌కని ఆర్టిజన్స్‌కి ఉన్నటువంటి అంటే తేడా. ఆర్టిజన్స్‌లో కూడా జీతాల తేడా ఉంటుందా? అందరికి యెస్. ఒకేలా యెస్. ఉంటుంది సార్. ఆర్టిజన్స్‌లో 4 గ్రేడ్స్ ఉన్నాయి. గ్రేడ్ 1, గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4. గ్రేడ్ 1 అంటే డిప్లొమా చేసినటువంటి వాళ్ళు, పాలిటెక్నికల్ చేసినటువంటి వాళ్ళు గ్రేడ్ 1. గ్రేడ్ 2 అంటే ఐటీఐ చేసినటువంటి వాళ్ళకి గ్రేడ్ 2 లేదా ఈక్వల్‌గా డిగ్రీ ఎంబీఏలు, ఎంసీఏలు లేదా బీకామ్‌లు, బీఎస్సీలు చేసినటువంటి వాళ్ళు గ్రేడ్ 2. గ్రేడ్ 3 గ్రేడ్ 3 అనంటే కొంచెం చదువుకొని ఇంటర్మీడియేట్ లేదా 10థ్ క్లాసు ఇట్లాంటివి చదువుకొని ఏదో కొంచెం సిస్టమ్ మీద పనిచేయగలిగినటువంటి వాళ్ళది గ్రేడ్ 3. గ్రేడ్ 4 అంటే మొత్తానికి మొత్తం అన్‌పढ़. ఇక వీళ్ళు స్వీపర్స్ అని, అటెండర్‌లు అని ఇట్లాంటి వాటిలో ఉన్నారు. ఈ గ్రేడ్ 4 గ్రేడ్‌లోనే 4 గ్రేడ్‌లకి చాలా తేడా ఉంది. గ్రేడ్ 1 ఓళ్ళకి నంబర్ 1 ప్లేస్. అంటే ఆర్టిజన్స్‌లో 4 గ్రేడ్‌లు. నంబర్ 1 ప్లేస్ అంటే డిప్లొమా వాళ్ళకి. వాళ్ళకి సుమారుగా ఒక 50,000 వరకు ఉంది. గ్రేడ్ 2 వాళ్ళకి అంటే డిప్లొమా ఐటీఐ చేసినటువంటి వాళ్ళు. ఐటీఐ చేసేటివి అంటే అత్యంత ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌కి గుండెకాయ లాంటి వాళ్ళు వీళ్ళు. ఐటీఐ చేసినటువంటి వాళ్ళు. సపోజ్ ఇప్పుడు మీ ఇంటికి కరెంట్ పోతే అర్ధరాత్రి ఫోన్ చేస్తే వచ్చి మీ ఇంటికి ఫ్యూజ్ చేసేది వీళ్ళే. పైన సర్వీస్ వైర్ కట్ అయిపోతే అప్పటికప్పుడు అర్ధరాత్రి పోలెక్కి సర్వీస్ వైర్ కలిపి మీకు కరెంటు రెక్టిఫై చేసేది కూడా వీళ్ళే. జనరేటింగ్ స్టేషన్‌లో బొగ్గేసి కరెంటు ఉత్పత్తి చేసే దగ్గర వీళ్ళే. ఐడల్ స్టేషన్స్ ఉంటాయి. నాగార్జున సాగరు లేదనుకుంటే శ్రీశైలం ఇటువంటి దగ్గర వాటరు హైడల్ ద్వారా వచ్చేటువంటి కరెంట్‌ని డిస్ట్రిబ్యూట్ చేసే దగ్గర ఇంజినీర్లతోటి సమానంగా పనిచేసేది వీళ్ళే. అట్లాగే ట్రాన్స్‌కోలో కూడా పెద్ద పెద్ద టవర్స్ ఉంటాయి. మనం రోడ్డు వైపున పోతా ఉంటే 400 కేవీ అని, 220 కేవీ అని, 132 కేవీ. ఆ లైన్‌ల మీద బహుశా నాకు తెలిసి ఆ లైను భూమి నుంచి ఆ టవర్ లైన్‌కి 30 మీటర్స్ ఉంటాయి. అంటే 90 ఫీట్ హైట్‌లో పనిచేస్తా ఉంటారు వీళ్ళు. అక్కడి నుంచి గనుక కింద పడితే ఒక పార్ట్ కూడా మిగలదు. అటువంటి దగ్గర కూడా వీళ్ళే. కంప్యూటర్ ఆపరేటర్స్ జూనియర్ అసిస్టెంట్ చేయాల్సినటువంటి పని డిగ్రీలు బీకామ్‌లు, బీఎస్సీలు, ఎంబీఏలు, ఎంసీఏలు చేసినటువంటి వాళ్ళు కంప్యూటర్ ఆపరేటర్‌గా ఉంటారు. ఒక జూనియర్ అసిస్టెంట్, ఒక సీనియర్ అసిస్టెంట్ చేయాల్సినటువంటి పని వీళ్ళు చేస్తారు. ఇది గ్రేడ్ 2 అనేది అత్యంత కీలకమైంది. వీళ్ళకి బహుశా నాకు తెలిసి 38,000, 40,000 అట్లా ఉన్నాయి. ఇక గ్రేడ్ 3 ఇంటర్మీడియేట్ ఇట్లాంటివి చేసినటువంటి వాళ్ళకి 28,000 ఉన్నాయి. గ్రేడ్ 4 ఓళ్ళు ఏమీ చదువు లేనటువంటి వాళ్ళకి 20,000 ఉన్నాయి. అంటే పవర్ సెక్టార్‌ని చూడగానే ఈ జీతాలు కాంట్రాక్ట్ వర్కర్ లేదా ఆర్టిజన్స్‌కి 20,000, 40,000 జీతం అనుకోవడం కాదు. ఈళ్ళు చేస్తున్న పని ఏంటనంటే ఒకసారి ఇంటి నుంచి బయటకొచ్చిన తర్వాత మళ్ళీ రాత్రికి ఇంటికెళ్తాడని గ్యారంటీ ఉండదు. ఒకసారి పోలెక్కి అన్నీ రెక్టిఫై చేసి కిందకి దిగుతాడనే గ్యారంటీ కూడా ఉండదు. స్పాట్‌లో ఏ ఏ రకంగా వస్తదో తెలవదు కరెంటు. ఒకటి లైన్ క్లియరెన్స్ తీసుకునే దగ్గర ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. రెండోది అన్నింటికంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగి టెక్నాలజీ అప్‌డేట్ అయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంట్లో ఇన్వర్టర్ పెట్టుకుంటూ ఉంటారు. జనరేటర్ పెట్టుకుంటూ ఉంటారు. కరెంట్ పోయిన వెంటనే మా ఆర్టిజన్ వచ్చి పోలెక్కి దాన్ని రెక్టిఫై చేస్తుంటే ఎవరైనా అర్జెంట్‌గా నాకు కరెంట్ కావాలి అనుకునే వాళ్ళు జనరేటర్ ఆన్ చేస్తారు. జనరేటర్ ఆన్ చేసిన వెంటనే రివర్స్ సప్లై వస్తది పోల్ మీదకి. పోల్ మీదకి వచ్చిన వెంటనే వీళ్ళకి షాక్ కొట్టి కింద పడతారు. తల పగలడం, కాళ్ళు చేతులు ఇరగడం, కొన్ని సందర్భాల్లో ప్రాణాలు పోవడం కూడా జరుగుద్ది. దీనికి కావాల్సినటువంటి ప్రికాషన్ ఏమైనా తీసుకుంటుందా మేనేజ్‌మెంటు? నో. తీసుకోదు. కానీ ఒక కన్జ్యూమర్‌కి కరెంట్ పోయిందంటే
కంటి రెప్పపాటు కూడా కరెంటు పోకుండా చూసే బాధ్యత మాది అని చెప్పి ప్రభుత్వం వాగ్దానం చేస్తుంది ప్రజలకి. కానీ ఇక్కడ వాస్తవానికి ప్రమాదకరమైనటువంటి పనులు చేస్తున్నప్పుడు కావాల్సినటువంటి ఎక్విప్మెంట్స్, ప్రికాషన్స్ ఏమీ తీసుకోకుండా అడ్డగోలుగా ఫోన్లు ఎక్కించడం, అనేక మంది కార్మికులు చనిపోవడం. నాకు తెలిసి ఈ ఆర్టిజన్స్ వ్యవస్థ వచ్చిన తర్వాత 2017 నుంచి ఆర్టిజన్స్ వ్యవస్థ వచ్చిన తర్వాత స్టిల్ టుడే ఈ రోజు వరకు చూస్తుంటే కనీసం 3,000 మంది చనిపోయారు. ఈ 3,000 ఆర్టిజన్స్ ప్యూర్లీ ఆర్టిజన్స్ 3,000 మంది చనిపోయారు ఈ రాష్ట్రంలో. కొన్ని చనిపోయినటువంటి కార్మికుడు భార్య, ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఒక ఆర్టిజన్ చనిపోతే, ఒక గ్రేడ్ 2 ఆర్టిజన్ చనిపోతే వాళ్ళ భార్య బీటెక్కో లేదనుకుంటే డిగ్రీనో చేసుంటే, డిగ్రీ చేసుంటే జూనియర్ అసిస్టెంట్ పోస్ట్ ఇవ్వాలి. బీటెక్ చేసుంటే సబ్ ఇంజనీర్ పోస్ట్, ఏఈ పోస్ట్ ఇవ్వాలి. కానీ ఆమెకు తీసుకొచ్చి గ్రేడ్ 4th క్లాస్ ఉద్యోగం ఇస్తుంది. ఒక డిగ్రీ చేసుకున్న అమ్మాయికి ఆర్టిజన్ డిపార్ట్మెంట్ కోసం ప్రాణత్యాగం చేస్తాడు, డిపార్ట్మెంట్ కోసం చనిపోయాడు. అటువంటి ఆర్టిజన్ యొక్క కార్మికుడి యొక్క భార్యకి అటెండర్ పోస్ట్ ఇస్తారు. ఇది ఎట్లా న్యాయం సార్? ఇంత దుర్మార్గమైనటువంటి వ్యవస్థ నడుస్తూ ఉంది. కాబట్టి ఈ వ్యవస్థ నుంచి బయటపడాలనేదే మా టీవీఏసీ జేఏసీ పెద్ద ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఆర్టిజన్స్ 4 గ్రేడ్లు అని చెప్పారు. ఎస్ సార్. ఈ గ్రేడ్లో పనిచేసే ఆర్టిజన్స్కి సేమ్ ఇదే పని చేసే రెగ్యులర్ ఎంప్లాయీకి సాలరీస్లో కానీ, సౌకర్యాల్లో కానీ, ఇతర బెనిఫిట్స్లో కానీ తేడా ఏమైనా ఉంటుందా? ఎస్, చాలా తేడా ఉంది సార్. ఇదే ఒక ఆర్టిజన్ ఒక ఫోల్ మీద పనిచేయటమో, ఒక టవర్ మీద పనిచేయటం, ఒక జనరేటింగ్ స్టేషన్లో పనిచేయటం, ఒక కంప్యూటర్ మీద పనిచేసే శాలరీ చేస్తున్నటువంటి వాళ్ళకి 40,000 జీతం ఉంది. అదే పని చేస్తున్నటువంటి ఒక రెగ్యులర్ ఎంప్లాయీకి సుమారుగా 80,000 నుంచి 90,000 శాలరీ ఉంది. జీతంలోనే పెద్ద వ్యత్యాసం ఒకటి. రెండోది, వాళ్ళకి ఇయర్లీ లీవులు చాలా ఎక్కువ ఉంటాయి, 45, 50 ఉంటాయి. వీళ్ళకి 15 లీవులే ఉన్నాయి. ఆ లీవ్ కూడా ఇవ్వడానికి సతాయిస్తూ ఉంటారు. ఇంకొక 15 లీవులు ఎర్రని లీవులు ఉంటాయి. అంటే మొత్తం సంవత్సరం మొత్తం చూసుకుంటే ఉంటే 15 లీవులు మాత్రమే ఉంటాయి. వాళ్ళకేమో 45 లీవ్స్ ఉంటాయి. వీళ్ళకి మొత్తం అన్ని కలిపితే 30 లీవులు ఉంటాయి. వాళ్ళు 45 + 15 60 లీవ్స్ ఉంటాయి రెగ్యులర్ ఎంప్లాయీకి. ఇదే పని చేస్తూ ఉంటారు. రెండోది, ఒక రెగ్యులర్ ఎంప్లాయీ రిటైర్డ్ అయ్యి తన సర్వీస్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత మినిమం 300 లీవ్స్ని వాళ్ళు దాచుకోవచ్చు. దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. రిటైర్మెంట్ అప్పుడు ఎన్కాష్ చేసుకుంటారు. కానీ వీళ్ళకి ఆ ఫెసిలిటీసే లేవు. ఎన్కాష్ చేసుకోవడం కాదు, అసలు లీవులే లేవు. ఉన్న 10-15 లీవులు కుటుంబాల్లో సావులు, పెళ్ళిళ్ళు ఇవన్నీ ఉంటాయి, వాటికే సరిపోతూ ఉంటాయి. ఇంకా లాస్ అప్ కూడా అవుతూ ఉంటారు. కానీ జీతంలో వ్యత్యాసం, లీవుల్లో వ్యత్యాసం, సర్వీస్ కండిషన్స్లో కూడా వ్యత్యాసం. ఒక రెగ్యులర్ ఎంప్లాయీని డ్యూటీ నుంచి అప్స్టాండింగ్ అయ్యో లేదనుకుంటే ఏదైనా కారణాలు రీచ్ 10-15 రోజులు లేకపోతే, నువ్వు 10-15 రోజులు ఎందుకు అప్స్టాండింగ్ అయ్యో నువ్వు మెమో ఇస్తారు. ఈ ఆర్టిజన్స్ ఇంట్లో కుటుంబంలో ఎవరైనా చనిపోయో, పెళ్ళిళ్ళు అయ్యో, ఊరికి పోయి ఇన్ టైంలో రాలేకపోతే నిన్ను డ్యూటీలోంచి ఎందుకు తీసేయకూడదని అడుగుతారు ఏఈలు, ఏడీఈలు. అంటే ఆత్మగౌరవం కూడా లేదు వీళ్ళకి. డిపార్ట్మెంట్ కోసం రాత్రింపగలు త్యాగాలు చేసి ప్రాణాలు కోల్పోయి, రాత్రి వర్షాకాలం వస్తే ఎంత భయంకరంగా ఉంటుందో మీ అందరికీ తెలుసు. మన హైదరాబాద్ లాంటి నగరంలో లేదనుకుంటే మన గ్రామాల్లో చూస్తే కరెంటు పోలి చెరువు మధ్యలో ఉంటుంది, పైన వైర్ కట్ అవుతుంది. నీళ్ళకి కరెంట్కి చాలా దగ్గర సంబంధం. వాటర్లోంచి కరెంట్ పాస్ అయితే వాటర్లో ఉన్న కరెంట్ వైర్ తాకుండానే వాటర్లో ఉన్నట్టు చనిపోతూ ఉంటాడు. అటువంటి పరిస్థితులలో కూడా గ్రామాలు చీకటమయంలో ఉంటాయంటే మా ఆర్టిజన్స్ చెరువులో ఈదుకుంటూ వెళ్ళి పోల్ ఎక్కి ఆ తడిగా మనిషి తడిసిపోయినటువంటి పరిస్థితుల్లోనే కటింగ్ ప్లేయర్ పట్టుకుని పోల్ మీద కనెక్షన్స్ ఇస్తూ ఉంటాడు. అంటే ఎంత స్కిల్డ్ అంటే అసలు ఒక ఇంజనీర్ కూడా చేయలేనటువంటి హైలీ స్కిల్డ్ జాబ్ చేస్తూ ఉంటారు ఆర్టిజన్స్. అట్లాంటి వాళ్ళకి డిపార్ట్మెంట్లో వాల్యూ లేకుండా పోయింది, ఆత్మగౌరవం లేకుండా పోయింది. ఇదే మా బాధ, మా టీవీఏసీ జేఏసీ యొక్క బాధ ఇదే. కాబట్టి మాకు ఆత్మగౌరవం కావాలి, మాకు జాబ్ గ్యారంటీ కావాలి, మాకు రెగ్యులర్ ఎంప్లాయీస్ చేస్తున్నటువంటి పని మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళతో సమానమైనటువంటి హక్కులు మాకు కావాలని పుట్టిందే ఈ టీవీఏసీ జేఏసీ. ఇప్పుడు 2017లో ఏదైతే కాంట్రాక్ట్ లేబర్ నుంచి ఆర్టిజన్స్గా మార్చినప్పుడు ఒప్పందం జరుగుంటుంది కదా, ఆ ఒప్పందంలో వీళ్ళకి ఉద్యోగ భద్రత అనేది లేదా? ఒప్పందంలో భాగం 17లో చేసుకున్నటువంటి 12(3) అగ్రిమెంట్ అన్నాను మీకు మొదట్లోనే చెప్పాను. 12(3) అగ్రిమెంట్ అంటే దట్ ఈజ్ ఐడి యాక్ట్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ప్రకారంగా యాజమాన్యం వర్సెస్ మేనేజ్మెంట్ చేసుకోవడానికి ఉన్నటువంటి యూనియన్స్ వర్సెస్ యాజమాన్యం చేసుకోవటం రైట్. అది దాని ప్రకారంగా అగ్రిమెంట్ చేశాం. దాని ప్రకారంగా చూసినట్లయితే వీళ్ళందరూ రెగ్యులర్ ఎంప్లాయీస్కి కన్వర్షన్ ఇచ్చే టైం అది. ఆ పరిస్థితుల్లోనే అప్పుడున్న ప్రభుత్వం చేసిందో యాజమాన్యం చేసిందో కానీ కోర్టులో కేసు వేయించింది. కోర్టులో కేసు వేసి కోర్టు జడ్జిమెంట్ రావడానికి 2-3 సంవత్సరాలు పట్టింది. కాబట్టి ఈ లోపల నేను
కోర్టు కేసు పక్కన వదిలేయండి. నేను వీళ్ళకి ఒక ఫెసిలిటీస్ మంచి భవిష్యత్తుని ఇవ్వబోతా ఉన్నాం. మా గవర్నమెంటు, మా టీఆర్ఎస్ గవర్నమెంట్ మంచి భవిష్యత్తుని ఇవ్వబోతున్నాం. కోర్టులో కేసు ఉంది కాబట్టి వీళ్ళని కాంట్రాక్ట్ వర్కర్‌గా ఉండటానికి కూడా మా గవర్నమెంట్ కూడా ఇష్టపడడం లేదు. వీళ్ళని మంచి భవిష్యత్తు ఇస్తున్నామని చెప్పి స్టాండింగ్ ఆర్డర్ అని రూల్స్ తీసుకొచ్చింది. ఆ స్టాండింగ్ ఆర్డరే ఈ రోజున మా కొంప ముంచింది. దాంట్లో పెట్టినటువంటి జాబ్ గ్యారంటీ లేదు. నీ హక్కు కోసం నువ్వు నిరసన చేసినా కూడా నిన్ను డ్యూటీలోంచి ఎందుకు తొలగించకూడదు అనేది ఆ స్టాండింగ్ ఆర్డర్‌లో రాశారు. నువ్వు యాజమాన్యానికి వ్యతిరేకంగా మాట్లాడితే నీ మీద డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదు అనేది ఆ స్టాండింగ్ ఆర్డర్‌లో రాశారు. నువ్వు చెప్పకుండా ఊరికి పోయి ఇన్ టైమ్‌లో రాకపోతే నిన్ను డ్యూటీ నుంచి ఎందుకు రిమూవ్ చేయకూడదు అనేది దాంట్లో రాశారు. అంటే లీవ్ పెట్టుకున్నా కూడా అధికారి మీద ఇష్టాయిష్టాలను బట్టి లీవ్ శాంక్షన్ అయితది. అంటే ఆ ఏఈ గారికి, ఆ డీఈ గారికి, ఈ ఆర్టిజన్స్‌కి ఉన్నటువంటి రిలేషను. ఆర్టిజన్ మంచోడు, పర్వాలేదు నేను చెప్పింది చేస్తాడు అని అనుకుంటేనేమో ఏఈ గారు లీవ్ పాస్ చేస్తాడు. నేను చెప్పింది చేయడు. ఎప్పుడు కూడా నాకు టైం అయిపోయింది. నేను చాలా ఉదయం 8 గంటలకు వచ్చాను. ఇప్పుడు రాత్రి 8 అయింది వెళ్ళిపోవాలి. నేను 12 గంటలు దాటిపోయింది. లేదనుకుంటే రేపు నాకు ఇంటి దగ్గర మా ఇంట్లో శుభకార్యం ఉంది. రేపు నేను రాలేనని తిరగేసి మాట్లాడితే వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళకి మాత్రం ఈ లీవ్ శాంక్షన్ చేయడు. శాంక్షన్ చేయకపోతే లాస్ ఆఫ్ పే. లాస్ ఆఫ్ పే అయ్యావు కాబట్టి నీ మీద డిసిప్లినరీ యాక్షన్ ఎందుకు తీసుకోకూడదు. ఇది ఆ స్టాండింగ్ ఆర్డర్‌లో ఉన్నటువంటి దుర్మార్గమైంది. ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏందంటే 12(3) అగ్రీమెంట్ మీద ఎవరో కోర్టుకెళ్తే ఆ కోర్టు నుంచి వచ్చినటువంటి జడ్జిమెంట్ కూడా చాలా ఆశ్చర్యకరమైనటువంటి జడ్జిమెంట్ వచ్చింది సార్. ఇది మేనేజ్మెంట్ వర్సెస్ యూనియన్‌కి మధ్యన ఉన్నటువంటి 12(3) అగ్రీమెంట్. అంటే దట్ ఈస్ యాక్ట్. చట్టం అది. చట్టం ప్రకారంగా యాజమాన్యము, యూనియన్స్ కలిపి ఒక 12(3) అగ్రీమెంట్ చేసుకుంటే దాంట్లో మేము ఏలు పెట్టడానికి లేదు. అది ఆ ఇష్టాల మీద చేసుకున్నారు. కాబట్టి ఏదైతే యూనియన్‌లో మేనేజ్మెంట్ చేసుకున్నటువంటి 12(3) అగ్రీమెంట్ ఏదైతే ఉందో దాన్ని అమలు చేయండి. వీళ్ళందరినీ కూడా కన్వర్షన్ చేయండి అని చెప్పేసి కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత కూడా దీన్ని అమలు చేసే పరిస్థితి లేదు. ఇంతకంటే దుర్మార్గమైనది ఏముంది సార్? అందుకోసమనే మేమందరం కూడా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తున్నది ఎందుకనంటే గత ప్రభుత్వం మోసం చేసింది. మాకు రెగ్యులర్‌గా చేస్తున్నామని చెప్పి 12(3) అగ్రీమెంట్ మీద సంతకాలు చేపించుకున్నటువంటి మేనేజ్మెంటు మమ్మల్ని ఆర్టిజన్స్‌గా ఉంచింది. కాబట్టి ఆ ప్రభుత్వం మోసం చేసింది కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే వీళ్ళందరిని కూడా కన్వర్షన్ చేస్తదని ఆశతో ఒక్క మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ గవర్నమెంట్‌కి సపోర్ట్ చేశారు మా ఆర్టిజన్స్ అందరూను. 23,000 మంది రిక్రూట్‌మెంట్ అయ్యేసరికి 23,000 మంది డిపార్ట్మెంట్‌లో 2017లో. ఈ రోజున సుమారుగా 19,687 మంది ఉన్నారు. అంటే చాలామంది చనిపోయారు యాక్సిడెంట్‌ల్లోను. కొంతమంది రిటైర్డ్ అయ్యారు. రిటైర్డ్ అవ్వడం అంటే ఆశ్చర్యకరం సార్. ఒక 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 డిపార్ట్మెంట్‌లో కాంట్రాక్ట్ వర్కర్ సర్వీసు, అట్లాగే ఆర్టిజన్ సర్వీసు చూసుకుంటే 25, 30 సంవత్సరాలు ఉంటుంది. కానీ ఆ వర్కర్ ఇంటికెళ్ళేటప్పుడు మాత్రం 30,000, 40,000 బెనిఫిట్ తీసుకొని వెళ్తా ఉన్నాడు. పోనీ పెన్షన్ ఏమన్నా బాగా వస్తదా? పెన్షన్ కనీసం 20,000, 30,000 వస్తదా అంటే వచ్చేది 1,500, 2,000 పెన్షన్. రిటైర్డ్ అయిన తర్వాత మెడికల్ బెనిఫిట్స్ ఉండి అనారోగ్య సమస్య, ఏజ్ పెరిగిన తర్వాత ఆటోమేటిక్‌గా ఆరోగ్య సమస్యలొస్తాయి. అటువంటి వాడికి డిపార్ట్మెంట్ నుంచి ఏమన్నా క్రెడిట్ కార్డు లేదనుకుంటే ఇట్లాంటి మెడికల్ ఫెసిలిటీస్ ఏమన్నా ఉన్నాయంటే అవి లేవు. అంటే పెన్షను రాదు. సరిపడిన పెన్షను రాదు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ 30,000, 40,000. అనారోగ్య సమస్యలొస్తే చూపించుకోవడానికి హాస్పిటల్స్ ఉండవు. కానీ ఏమి ఉండవు. కానీ పని మట్టుకు మాత్రం గత ప్రభుత్వం చెప్పిందది, ఈ ప్రభుత్వం చెప్పింది కూడా అదే. గతంలో కేసీఆర్ గారు చెప్పారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు గాని, ప్రజలకు గాని, పరిశ్రమల యజమానులకు గాని ఒక్క క్షణం పాటు, కంటి రెప్పపాటు కూడా కరెంట్ పోకుండా చూసుకునే బాధ్యత మా ప్రభుత్వానిది. మీరందరూ విదేశాల నుంచి రండి, పెట్టుబడులు పెట్టండి అని అంటా ఉన్నారు. కానీ కరెంట్ ఇవ్వడానికి ఆర్టిజన్స్ కాదు, ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది. పర్మనెంట్ ఎంప్లాయీస్ కానీ, ఆర్టిజన్స్ కానీ సిద్ధంగా ఉన్నారు. కానీ కావాల్సినటువంటి పద్ధతుల్లో ఈ ఆర్టిజన్స్‌కి ఏ రకమైనటువంటి సహకారం చేయాలో, ఆ సహకారం అనేది ప్రభుత్వం నుంచి దొరకడం లేదు. కాబట్టే మనం టీవీఏసీ, జేఏసీని ఏర్పాటు చేశాం. ఈ టీవీఏసీ తెలంగాణ విద్యుత్ ఆర్టిజన్ కన్వర్షన్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పడి 7 మంత్స్ అయింది. ఈ 7 మంత్స్‌లో ఎన్‌పీడీసీఎల్‌లో సీఎండీ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున, భారీ ఎత్తున 15,000 మందితో ధర్నా చేశాము. మనం ఇంటి కాంపౌండ్‌లో ఉన్నటువంటి సీఎండీ ఆఫీస్ ముందు 10,000 మందితో ధర్నా చేశాము. పోయిన నెల 20వ తారీఖు ఆశ్చర్యకరం ఏందంటే పోయిన నెల 20వ తారీఖు మేమందరం కూడా సామూహికంగా ట్రాన్స్‌కో సీఎండీ గారికి వినతి పత్రం ఇవ్వాలని చెప్పేసి అనుకున్నాం. అనుకుని పెద్ద ఎత్తున కదిలొచ్చారు. ఇక అసలు ఇది ఆ వాతావరణం బహుశా మీ టీవీ వారు కూడా చూసి ఉండొచ్చు. ఒక యుద్ధ వాతావరణం. పాకిస్తాన్‌కి, భారతదేశానికి సరిహద్దుల్లో పోలీస్ ఎట్లా ఉంటది?
వాటర్ పిరంగులు ఎట్లా ఉంటాయి? ఇంత అరాచకం అన్న ఒక మాటలో చెప్పాలంటే భయభ్రాంతులను చేశారు. అయినా 10,000 మంది హైదరాబాద్‌కొచ్చారు. ఎక్కడ చూస్తే 19థ్ తారీఖు ఫిబ్రవరి 19థ్ తారీఖు నుంచి 20థ్ తారీఖు సాయంత్రం వరకు అరెస్టులు చేస్తూనే ఉన్నారు. ఆ రకంగా అరెస్టులు చేసినటువంటి వాళ్ళు కూడా సుమారుగా 3,500 నుంచి 4,000 మందిని అరెస్టులు చేశారు. 10,000 మందిగా హైదరాబాద్‌కొచ్చారు విద్యుత్ సౌధకి. అంటే ఎంత తీవ్రతగా ఉందో సమస్య అనేది మీరు ఒకసారి అర్థం చేసుకోండి. హైదరాబాద్‌లో ఉన్నటువంటి ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ ఆర్టిజన్స్‌ని ఆ రోజున అరెస్ట్ చేసి పెట్టారనంటే సమస్య యొక్క తీవ్రత ఎంత? ఈ ఆర్టిజన్స్ ఏం కోరుకుంటున్నారు? గత ప్రభుత్వం చేసినటువంటి మోసం ఏంటి? మేమేం చేయాలనే ఆలోచన మట్టుకు మాత్రం ఇప్పుడున్నటువంటి డిప్యూటీ సీఎం గారు, పవర్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు ఆలోచన చేయట్లేదు. ముఖ్యమంత్రి గారు అంతకంటే కూడా ఆలోచన చేయట్లేదు. కాబట్టే ఆ టీవీఏసీ, జేఏసీ భవిష్యత్తులో మరిన్ని పోరాటాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాము. మీ ఛానల్ ద్వారా సిద్ధంగా ఉన్నామనేది ఇప్పుడు గతంలో కేసీఆర్ మోసం చేశారు ఆర్టిజన్స్ అనే పేరుతోని. కాబట్టి మేము కార్మికులు దాదాపు 23,000 మంది కార్మికులు కాంగ్రెస్‌కు సపోర్ట్ చేశారని చెప్పారు. కాంగ్రెస్ ఎన్నికలకు ముందు ఏమైనా వాగ్దానం చేసిందా? యెస్. బట్టి విక్రమార్క గారు పాదయాత్రలు చేశారు. ప్రతి ఊరూరును. ఊరూరు పాదయాత్రలు చేస్తున్నప్పుడు మా ఆర్టిజన్స్ బట్టి విక్రమార్క గారు ఒక ఏరియాకెళ్తే ఆ ఏరియాలో సబ్ స్టేషన్ ఉన్నా, సెక్షన్ ఆఫీసులున్నా, ఈరోజు బట్టి విక్రమార్క గారి పాదయాత్ర మా ప్రాంతానికొస్తుంది. కాబట్టి మనం ఈరోజు మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి అప్పటికప్పుడు అనుకుని అందరూ పోయి మెమోరాండాలు ఇస్తే, యెస్ మేము చెప్తా ఉన్నాము. మా గవర్నమెంట్ గనుక అధికారంలోకి తీసుకురండి. గ్యారంటీగా మీ గత ప్రభుత్వం చేసినటువంటి మోసం ఏదైతే ఉందో, ఆ మోసాన్ని మేము సరిజేస్తాము అని చెప్పారు. నేనే స్వయంగా ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి గారికి కలిసి ఆర్టిజన్స్ సమస్య ఇది. ఇంటికెళ్ళాను నేను. జూబ్లీ హిల్స్. ఇంటికెళ్ళి నాతో పాటు ఇంకో 5, 6 మందొచ్చారు. అన్నా ఇది సమస్య. ఆర్టిజన్ సమస్య. కేసీఆర్ సర్కార్ మమ్మల్ని మోసం చేసింది. ఆర్టిజన్స్ అందరూ మీ ప్రభుత్వం కోసం ఎదురు చూస్తా ఉన్నారు. మీరొస్తే గనక మా సమస్యను పరిష్కారం చేయాలి. అడ్వాన్స్‌గా మీకు మేము మెమోరాండం ఇవ్వడానికొచ్చాము. మీరు మాకు ఒక స్పష్టమైనటువంటి హామీ ఇవ్వండి అని చెప్పేసి నేనే స్వయంగా పోయి అడిగాను రేవంత్ రెడ్డి గారిని. హ్మ్. ఖచ్చితంగా మీరు మా గవర్నమెంట్‌కి సహకారం చేయండి. 20,000 మంది అంటే సుమారుగా 1,00,000 పైచిలుకు ఉంటారు మీరు. దాంతో పాటు రెగ్యులర్ ఎంప్లాయీస్ కూడా అందరూ కూడా మన కాంగ్రెస్ గవర్నమెంట్‌కి అధికారంలోకి రావడానికి కావాల్సిన ప్రయత్నాలు మీరు చేయండి. మా గవర్నమెంట్ వచ్చిన వెంటనే గనక మీ ఆర్టిజన్స్ సమస్య చాలా తీవ్రమైనది చెప్తా ఉన్నారు. మీకు న్యాయం చేసే పరిస్థితి మేము చేస్తామని స్వయంగా రేవంత్ రెడ్డి గారు నాతోటే చెప్పారు. ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారిని కలవడానికి అవకాశం కూడా ఇవ్వట్లేదు. ఈ రోజు వరకు కూడా నేను ఒక 10 టైమ్స్ ప్రయత్నం చేస్తుంటాను. ఇంటికెళ్ళే ప్రయత్నం చేశాము. సెక్రటేరియట్‌కి ప్రయత్నం చేశాము. నో ఇంటర్వ్యూ. అసలు పోలీసుల దగ్గర కూడా పోనిచ్చే పరిస్థితి లేదు. అంటే అధికారంలోకి రాకముందు ఎవరినైతే వాళ్ళు అడ్డు పెట్టుకుని, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని ఏదైతే చెప్పారో, దానికి భిన్నంగా మట్టుకు మాత్రం ఈ రోజున ప్రభుత్వం ఉంది. దాంతో పాటు ప్రజావాణి పెట్టారు. జ్యోతిరావు బాబా పూలే భవన్‌లో ప్రగతి భవన్ పేరు మార్చారు. ఈ ప్రజావాణిలో కూడా మేము మెమోరాండం ఇచ్చాం వెళ్ళి. మా ఆర్టిజన్స్ సమస్యని ఎందుకంటే బట్టి విక్రమార్క గారు కూడా లోపలే ఉంటారు కాబట్టి, వారిని కలవడానికెళ్తే అవకాశం లేదన్నారు. ప్రజావాణిలో మెమోరాండం ఇచ్చాం. ఈ మెమోరాండం ద్వారా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకునెళ్తాం. ఈ సమస్య పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తామన్నారు. దాని నుంచి రిప్లై లేదు. బట్టి విక్రమార్క గారిని 3 సార్లు కలిసాము. వారు కూడా ఇంతవరకు ఏమి స్పందించలేదు. ముఖ్యమంత్రి గారిని కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంకొక విషయం ఏంటి, ఈ రాష్ట్రంలో 119 మంది ఎమ్మెల్యేలుంటే సుమారు 100 మంది ఎమ్మెల్యేలకి మెమోరాండాలు ఇచ్చాం. ఆర్టిజన్స్ సమస్య పరిష్కారం చేయడానికి మీరు అసెంబ్లీలో మాట్లాడండి అని. హ్మ్. ఎమ్మెల్సీలకి ఇచ్చాం. ఎంపీలకి ఇచ్చాం. పెద్దగా దానివల్ల కూడా పెద్దగా ఉపయోగకరంగా లేదు. ఇంకా అంతిమంగా మాకున్నది ఏకైక సాధనం ఒకటే ప్రభుత్వంతో లైజాని నడపడం. దాని ద్వారా ఏమైనా అవుట్‌పుట్ వస్తే చూడడం. కాకపోతే పోరాట మార్గం ఎట్లాగో మాకు అలవాటే కాబట్టి ఆ పోరాట మార్గాన్ని చూసుకుంటాం. రాబోయేది ఆల్రెడీ సమ్మర్ ఎంటర్ అయింది. మార్చిలోనే సమ్మర్ ఎంటర్ అయింది. ఇంకా 2 నెలలు ఉన్నది. ఏప్రిల్, మే నెల అంటే బహుశా మనకిప్పటికి 15,000 మెగావాట్లు రోజు కావాల్సొస్తుంది. రేపు సమ్మరొస్తే అది 18,000, 19,000 మెగావాట్లకెళ్తది. అంటే కరెంట్ చాలా అత్యంత కీలకమైనటువంటి అంశంగా మారుతది. అప్పుడు మాకున్నటువంటి ఆయుధాలను మేము ప్రయోగించడానికి మా జేఏసీ సిద్ధంగా ఉన్నదనే ఆలోచనతోటైతే మేమున్నాం సార్. అంటే మొత్తం వర్క్ ఆపేసే అవకాశం ఏమైనా ఉందా? వర్క్ ఆపడం అంటే ప్రభుత్వం పాజిటివ్‌గా స్పందిస్తేనేమో ప్రభుత్వానికి సహకరిస్తేనే మా పనులు మేము చేసుకుంటాం. మా కన్వర్షన్ మేము సాధించడానికి ప్రయత్నం చేస్తాం. ఇన్ కేస్ ప్రభుత్వం సహకరించకపోతే గనక గ్యారంటీగా సమ్మె నోటీస్ ఇవ్వాలనేది మా ఆలోచన. కరెంట్ వర్కర్స్ అంటే 50% ఆఫ్ ద ఆర్టిజన్స్ తెలంగాణ రాష్ట్రంలో 48,000 మంది రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారు.
48,000 మందిలో 8,000 మంది ఇంజినీర్స్ ఉన్నారు. రిమైనింగ్ 40,000. 40,000 20,000 మంది ఆర్టిజన్స్ ఉన్నారు. 20,000 మంది గనక డ్యూటీలు వదిలి రోడ్ల మీదకొస్తే ఇక మేము ఎవరేం చేయనక్కర్లే. ఎందుకంటే ఆ 20,000 మందిలో ఆఫీసుల్లో కంప్యూటర్ల మీద వాటిల మీద పనిచేసేవాళ్ళే ఒక 10,000 మంది ఉంటారు. మిగిలిన 10,000 మంది ఓఎండ్ఎం స్టాఫ్ ఉంటారు. ఆ 10,000 మంది ఎన్ని కష్టపడినా ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి 1,85,00,000 మంది వినియోగదారులున్నారు మన రాష్ట్రంలో. 1,85,00,000 మంది ఇంక్లూడింగ్ రైతులు. రైతులు 28 లక్షల పంప్ సెట్లున్నాయి. ఇంతమందికి సర్వీస్ చేయడం అనేది 15,000 మందితో అసాధ్యమైనటువంటి పని. ఖచ్చితంగా ఆర్టిజన్స్ పనిలో ఉంటేనే వీళ్ళందరికీ కూడా మెరుగైనటువంటి సప్లై ఇవ్వగలుగుతారు. లేకపోతే గనక అప్పుడు పరిస్థితులను బట్టి మా స్టాండ్ ఎట్లా ఉండాలి ఏంటనేది మేము జేఏసీగా నిర్ణయం చేసుకోవాలనేది మా అభిప్రాయం. ఇప్పుడు ఎలాగో ఆర్టిజన్స్‌కి సంబంధించి వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలు చాలా చెప్పారు. యాక్చువల్‌గా ఒక్కొక్క పాయింట్‌గా మొత్తం వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? వాళ్ళను కన్ఫర్మ్ చేయకపోవడం వల్ల, అంటే విద్యుత్తు ఎంప్లాయీగా పూర్తిగా తీసుకోకపోవడం వల్ల ఆర్టిజన్‌గా వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? వాటి పరిష్కారాలేంటని మీరు భావిస్తున్నారు? ఒకటి సార్, ఇక్కడ ప్రభుత్వానికి టీవీఏసీ, జేఏసీ చైర్మన్‌గా అంటే నాలాంటి వాళ్ళు సలహాలు ఇవ్వడం కాదు గానీ, ఒక విషయం మాత్రం ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళాలి మీ ఛానల్ ద్వారా. ఈ ఆర్టిజన్స్‌ని 20,000 మందిని కన్వర్షన్ చేయడం వలన ప్రభుత్వం మీద ఆర్థిక భారం పడదు. ఇది క్లియర్. ఎందుకంటే జూనియర్ లైన్‌మెన్ రిక్రూట్‌మెంట్ చేస్తే మీరు 27,000 బేసిక్ ఇస్తారు. మా ఆర్టిజన్స్ 27,000 బేసిక్ ఉంది ఇప్పటికి. ఈయన నుంచి అదనంగా ఇచ్చేదేమి లేదు. డీఏ ఆయనకెంత ఇస్తారు, ఈయనకంతే ఇస్తారు. సేమ్ 4 కేటగిరీలో కూడా ఇదే ఉంది. కాబట్టి ఎక్కడా కూడా ఆర్థిక భారం పడదు. ప్రభుత్వం మీద పడదు. మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మీద కూడా పడదు. అట్లాంటప్పుడు ఆర్థిక భారం పడనటువంటి పరిస్థితుల్లో ఇలా కన్వర్షన్ చేయడానికి ఏంటి ఇబ్బంది ప్రభుత్వానికి? ఇది మా ప్రశ్న. మాకెందుకు కన్వర్షన్ కావాలనుకుంటున్నామంటే మాకు ఆత్మగౌరవం కావాలి. మా జాబు ఈ రోజున హ్మ్, ఒక ఒక కార్మికుడు పెళ్లి చేసుకోవాలనుకుంటే మీ అబ్బాయి దేంట్లో చేస్తాడనంటే, మా వాడు ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో లైన్‌మెన్‌గా ఉన్నాడని తల్లిదండ్రులు గర్వంగా చెప్పుకోవాలి. లేదనుకుంటే కొత్తగా పెళ్లి చేసుకున్న ఒక ఆమె వస్తే, "మీ హస్బెండ్ ఎక్కడ చేస్తాడమ్మా?" అంటే, "మా హస్బెండ్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో లైన్‌మెన్‌గా చేస్తున్నాడని" గర్వంగా చెప్పుకోవాలి. అది మానేసి ఆర్టిజన్ అంటే అందరూ ఆశ్చర్యకరమైన ఏంటంటే ఆర్టిజన్ అంటే ఏంటన్నాడు. ఆర్టిజన్స్ అంటే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్‌లో కళాకారులు ఉన్నారా అని అడిగారు. అప్పటి వరకు నాకు అర్థం కాలే. కళాకారులు అంటే ఏంటి సార్ అని అంటే, మరి ఆర్టిజన్ అని అంటే కళాకారుడయ్యా నీకు తెలవదా? యూనియన్ లీడరు కదా! అంటే కళాకారుడే కానీ మా డిపార్ట్మెంట్‌లో కూడా ఈ రకమైన పేరు పెట్టారు అనేది ఒక ఆశ్చర్యకరమైనటువంటి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. వాళ్ళు కూడా అదే. ఆర్టిజన్స్‌ని కూడా నువ్వేం చేస్తావంటే ఆర్టిజన్ అంటే ఏంటి? అనే ప్రశ్న. సినిమా రంగానికి సంబంధించిన పేర్లు కదా అవన్నీ ఆర్టిస్టు. ఇట్లాంటియి మరి కరెంట్ డిపార్ట్మెంట్‌లో ఆర్టిస్టులు ఏంటనేది ఇది. ఇక మీరడిగిన ప్రశ్న చూస్తా ఉంటే గనక డిపార్ట్మెంట్‌కి ఏ రకమైనటువంటి నష్టము ఉండదు. ప్రభుత్వానికి ఏ రకమైన నష్టం ఉండదు. అయితే చేసే పనిలో మట్టుకు మాత్రం ఒకటి అధికారుల ముందు చాలా బానిసల్లా బ్రతకవలసొస్తుంది. మనకు తెలంగాణ భాషలో చెప్పాలంటే బాంచిన ధర కాళ్ళు మొక్కుతా. ఇదే ఇప్పటికి కొనసాగుతుంది ఆర్టిజన్స్ వ్యవస్థ. ఈ బాంచిన ధర కాళ్ళు మొక్కుతాననే వ్యవస్థ నుంచి మెరుగైనటువంటి ఆత్మగౌరవం కావాలి. మాకు కన్వర్షన్ చేయడం వలన మాకు ఆత్మగౌరవం పెరుగుద్ది. ఉద్యోగ భద్రత వస్తది. మేము కూడా ఈ సొసైటీలో మేము కరెంట్ డిపార్ట్మెంట్‌లో రెగ్యులర్ ఎంప్లాయీగా ఉన్నానని తలెత్తుకుని చెప్పుకునేటట్టు ఉండాలనేది మా జేఏసీ యొక్క ఆలోచన. ఇది సార్. ముందు ఈ ప్రతిపక్షాలేమన్నా కలిసారా ఈ ఇష్యూలో? ఇప్పుడు బీఆర్ఎస్, అంటే గతంలో బీఆర్ఎస్ ఏమైనా చేయొచ్చు గానీ, ఇవాళ ప్రతిపక్షంలో ఉంది. అట్లే సిపిఐ ఒక శాసనసభ్యుడున్నాడు సాంబశివరావు. వీళ్ళనేమన్నా కలిసి బీజేపీ వాళ్ళున్నారు. వీళ్ళని కలిసి ఈ విషయం మీద అసెంబ్లీలో చర్చించమని ఏమన్నా? ఈ 100 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో దీంట్లో కోనమనేని సాంబశివరావు గారు ఉన్నారు కమ్యూనిస్ట్ పార్టీ నుంచి. బీజేపీ నాయకుల్ని కలిసాము. ఎంఐఎం నాయకుల్ని కలిసాము. కాంగ్రెస్ నాయకులను కూడా జీవన్ రెడ్డి గారు ఎమ్మెల్సీగా ఉన్న జీవన్ రెడ్డి గారితో పాటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కూడా కలిసాము. అందరూ కూడా మేము రేపు అసెంబ్లీలో ఈ పాయింట్ మీద లేవనెత్తుతానన్నారు. మాట్లాడింది మట్టుకు మాత్రం ఇప్పటి వరకు చూస్తే కోనమనేని సాంబశివరావు గారు మాత్రమే మాట్లాడారు. తీన్మార్ మల్లన్న గారు మాట్లాడారు. నిన్న మొన్న బీజేపీ ఎమ్మెల్యే ఒకాయన, సారీ ఆ సార్ పేరు గుర్తు రావట్లేదు. ఆ సార్ కూడా మాట్లాడారు. వీళ్ళది న్యాయమైనటువంటి డిమాండ్ అన్నప్పుడు ఎందుకు మీరు కన్వర్షన్ చేయడం లేదు అనేది అడిగారు. ప్రతిపక్షాలను కలిసాము. అధికార పక్షాలను కలిసాము. ప్రతిపక్షాలను కలిసాము. అందరిని కలిసాము. వారు వాయిదా తీర్మానం కూడా తీసుకున్నారు కోనమనేని సాంబశివరావు గారు. కానీ దానివల్ల కూడా ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి రిప్లై రాలేదు.
మరి విద్యుత్ శాఖ మంత్రి గారు బట్టి విక్రమార్క గారు ఇప్పుడైనా ఈ సమస్యను చాలా సీరియస్‌గా తీసుకొని, ఇది ప్రభుత్వానికి ఛాలెంజే, మా జేఏసీకి కూడా ఛాలెంజ్. కరెంట్ పేరు చెప్పుకొని గత ప్రభుత్వం గాని, ఇప్పుడున్న ప్రభుత్వం గాని కరెంట్ పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చారు. కరెంట్ డిపార్ట్‌మెంట్‌లో చేస్తున్నటువంటి కార్మికులకు అన్యాయం చేస్తూ, మీరు పేద ప్రజలకు సేవలు చేస్తాను అనంటే ఇది ఎట్లా న్యాయం అనేది మా జేఏసీ ప్రశ్న. కాబట్టి మీరు కంటే అధికంగా పనిచేస్తాం మేము. కన్జ్యూమర్స్‌కి, వినియోగదారులకి, పరిశ్రమలకి లేదా రైతులకి ఎంతకంటే అంత సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఆర్థిక భారం పడనటువంటి కన్వర్షన్ చేయండి అని అడుగుతా ఉన్నాం. ఆర్థిక భారం పడుతుంది, సంవత్సరానికి 1000 కోట్లు పడుతుంది, 1500 కోట్లు వస్తది ఖర్చంటే దట్ ఈస్ డిఫరెంట్. కానీ ఏ రకమైనటువంటి ఆర్థిక భారం పడనటువంటి కన్వర్షన్ చేయడం వలన ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు. కాబట్టి నేననేది. ఇంకొక ప్రశ్న ఏంటంటే, ప్రభుత్వం రోజు రోజుకి వినియోగదారులు పెరుగుతా ఉన్నారు. సర్వీసులు పెరుగుతా ఉన్నాయి. దాంతో పాటు సంఖ్య కూడా పెరగాలి. కానీ సంఖ్య పెరగట్లేదు. ఈ మధ్య కాలంలోనే కొత్తగా జూనియర్ లైన్‌మెన్‌లని తీసుకుంటామని అంటున్నారు. మేము మా జేఏసీగా ఈ మధ్య కాలంలో మేము ఒక సమావేశంలో చేసుకున్న నిర్ణయం ఏందంటే, మా ఆర్టిజన్స్ కన్వర్షన్ కాకుండా కొత్తగా రిక్రూట్‌మెంట్ చేస్తే ఆ రిక్రూట్‌మెంట్‌ని అడ్డుకోవాలి. దానికోసం ఏ త్యాగాలకైనా ప్రతి ఆర్టిజన్ సిద్ధంగా ఉండాలి. జేఏసీ నాయకులుగా మేము అగ్రభాగాన ఉంటామని అనే విషయాన్ని కూడా మొన్న జరిగినటువంటి జేఏసీ సమావేశంలో నిర్ణయం చేశాము. కాబట్టి రిక్రూట్‌మెంట్ జరపాలన్నా కూడా ముందు మా ఆర్టిజన్స్ కన్వర్షన్ అయిన తర్వాత రిక్రూట్‌మెంట్ చేయాలి. అంతవరకు రిక్రూట్‌మెంట్ చేసినా కూడా మేము ఒప్పుకోము, అడ్డుపడతాం. రిక్రూట్‌మెంట్ ఆపుతాం కూడా. రిక్రూట్‌మెంట్ కాకపోతే ఆర్టిజన్స్ మీద మరింత బర్డెన్ కాదా? యెస్. అదే కదా సార్ మేము. రిక్రూట్‌మెంట్ పడడం కోసం ఆర్థిక భారం పడుతుంది. భారం పడుతుందని చెప్పేసి కొత్త వాళ్ళని తీసుకొచ్చి వదిలేస్తే మమ్మల్ని అట్లా వదిలేస్తా ఉంటారు. కానీ మా సమస్య పరిష్కారం చేసిన తర్వాత రిక్రూట్‌మెంట్ చేయండి. నో ప్రాబ్లమ్. మా సమస్య పరిష్కారం కాకుండా మీది తర్వాత చూస్తాము, కొత్తోళ్ళ సంగతి తేలుస్తామనంటే మేమెట్లా ఒప్పుకుంటాము? కొత్తోళ్ళని తీసుకునే ముందు మా సంగతి ఫస్టు నేనిక్కడున్నాను. నా సంగతి చూసిన తర్వాత కొత్తోళ్ళకి ప్రవేశం ఇవ్వండి మీరు. నా సంగతి తేల్చకుండా నీ సంగతి తర్వాత తేలుస్తాను, కొత్తోడి సంగతి చూస్తానంటే మేమెట్లా ఒప్పుకోవాలి? అది న్యాయం కూడా కాదు గదా! రేపు కొత్తోళ్ళని తీసుకొని తెచ్చుకున్న తర్వాత మీరేం చేసుకుంటారో అప్పుడు చేసుకోండి పొండనంటే మాకేంటి అప్పుడు? అందుకోసం ఖచ్చితంగా మేము రిక్రూట్‌మెంట్‌ని కూడా అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ అసెంబ్లీ జరుగుతున్న టైంలో మీరేమి ఉద్యమ కార్యాచరణ ఏమి తీసుకోలేదా? చేసాము. ఉద్యమ కార్యాచరణ కోసం మేము అసెంబ్లీ సందర్భంగా చేసాము. మాకు ఈ పర్మిషన్ ఇవ్వడానికి ముప్పు తిప్పలు పెట్టారు మన పోలీసులు. మేము అసలు చెలో అసెంబ్లీ పిలుపునివ్వలేదు. ఇందిరా పార్క్ దగ్గర ఒక సభ పెట్టుకొని, సభ ద్వారా అసెంబ్లీకి ఒక మెసేజ్ పంపించాలని అనుకుంటే, 18థ్ తారీఖు నుంచి పోలీసులు వెంటపడడం, 19థ్ తారీఖున ఫోన్లు, అరెస్టులు, చివరికి 19థ్ తారీఖు ఈవినింగు మొన్న 24వ తారీఖున రాత్రి 7, 8 గంటలకు మాకు పోలీసులు పర్మిషన్ ఇచ్చారు. ఆ పర్మిషన్ ఎప్పుడు? ఉదయం 11 గంటల నుంచి 1 గంట లోపల క్లోజ్ చేయాలి. అంటే కార్మికులు జిల్లాల నుంచి మాకు రాత్రి 7 గంటలకు ఇచ్చారు. పోలీస్ పర్మిషన్ వచ్చింది బయలుదేరి రండంటే ఆదిలాబాదోళ్ళు రావడానికి 12, 1 గంట అయితది ఇక్కడికి. ఖమ్మం వాళ్ళు రావడానికి 1 గంట అయితది. కానీ 1 గంట కల్లా మీరు సభ పూర్తి చేయాలి అని చెప్పారు. ఇక్కడ నాకు ఒక ఆశ్చర్యకరమైనది ఏందంటే, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు గడిల పాలన నిర్బంధం అని చెప్పేసి ప్రగతి భవన్ ముందు గ్రిల్స్ ఏసారని చెప్పేసి హేళన చేశారు. కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన వెంటనే గ్రిల్స్ కట్ చేపించారు. ఓహో! డెమోక్రసీ వచ్చిందని అనుకున్నాం. కానీ పోలీస్ పర్మిషన్‌లు ఇవ్వరు. పోలీస్ పర్మిషన్ ఇచ్చి ఇందిరా పార్క్ దగ్గర ఫ్రీడమ్‌గా ధర్నాలు చేయనివ్వరు. ధర్నాలకు పర్మిషన్ ఇవ్వడమే మహాభాగ్యం అయిపోయింది. అంటే గ్రిల్స్ కట్ చేపించి నేను పెద్ద డెమోక్రసీని, ప్రజాతంత్రవాదిని అని చెప్పుకుంటే కాదు కదా! ఆచరణలో కావాలి కదా! ఇందిరా పార్క్ దగ్గర పర్మిషన్‌లు ఇవ్వడానికి పోలీసులు ముప్పు తిప్పలు పెట్టి రేపు ధర్నా అనుకుంటే ఈరోజు రాత్రి 8:30, 9 గంటలకు పర్మిషన్స్ ఇస్తా ఉన్నారు. ఏడవ ఇదెట్లా న్యాయం? ఏడవ హామీగా ప్రజాస్వామ్యం అనేది కూడా చెప్పాడు కదా ఆయన. అందుకనే సార్ ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారంటున్నాను నేనిప్పుడు. ప్రజాస్వామ్యం అని పేరు చెప్పి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేశారు. నిజంగా ఒక ధర్నా చేసుకోవడానికి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ అని పేరు పెట్టారు కదా! 2, 3 రోజుల ముందు పోలీసులు పర్మిషన్ ఇస్తే ఏమైతది? ఏం కాదు కదా! ఫ్రీగా చేసుకుంటాం ధర్నా. ఇంతకు ముందు మేము ధర్నాలు చేస్తుంటే కాంట్రాక్ట్ వర్కర్‌గా ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా కాంట్రాక్టర్ వర్కర్ ఉన్నప్పుడు ఇక్కడ ధర్నా చేసి ఒక ప్రతినిధి బృందాన్ని చిక్కడపల్లి పోలీసులు లేదనుకుంటే సెంట్రల్ జోన్ డీసీపీ గారుండి ఓ 5 మందినో, 10 మందినో వాళ్ళ పోలీసు వ్యాన్‌లలో ఎక్కించుకొని అసెంబ్లీకి తీసుకునెళ్ళి సంబంధిత మంత్రి గారికి వినతి పత్రం ఇచ్చేవారు. నేనే స్వయంగా షబ్బీర్ అలీ గారు, రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్‌లో షబ్బీర్ అలీ గారు విద్యుత్ శాఖ మంత్రి ఉంటే ఇక్కడ ఉన్నటువంటి పోలీసు అధికారులు దగ్గరుండి వాళ్ళ వెహికల్స్‌లో తీసుకునెళ్ళి మెమోరాండం ఇప్పించిన రోజులున్నాయి. ఇదే కాంగ్రెస్ సర్కార్ అప్పుడు కూడాను. మరి ఇప్పుడెందుకు అసలు ప్రభుత్వం పర్మిషన్ ఇవ్వడానికే చాలా బాధపడిపోతా ఉంది. అంటే ప్రభుత్వం
చాలా ఫ్రీగా డెమోక్రటిక్ పద్ధతిలో ధర్నాలు చేస్తారు అనే దానికంటే ఈ ప్రజలందరూ వచ్చి ఏదో చేస్తారనే భయం ఎక్కువ ఉంది ఈ ప్రభుత్వానికి. అందుకోసమనే డెమోక్రసీని చంపేస్తుంది, కూని చేస్తా ఉంది. ఏడవదిగా ప్రజాస్వామ్యాన్ని అమలుపరచడం కాదు, ప్రజాస్వామ్యాన్ని మరింత కూని చేస్తున్నారు. ఇప్పుడైనా రేవంత్ రెడ్డి గారి సర్కారు దీని నుంచి భయపడి ఫ్రీగా మాకు కావాల్సిన పద్ధతిలో ధర్నా చౌక్‌లో ధర్నాలు చేసుకునే పద్ధతిలో ఫ్రీడమ్ కల్పించాలి. పోలీసులు కూడా పర్మిషన్ 2, 3 రోజులు ముందే ఇవ్వాలనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నాను సార్. ఓకే సార్. మనకి ప్రతి క్షణం కరెంటును మన ఇళ్ళ దాకా తీసుకురావడానికి, మన పొలాల దాకా తీసుకురావడానికి తమ ప్రాణాలను కూడా పణంగా పెట్టి పని చేస్తున్న విద్యుత్ ఎంప్లాయీస్, ముఖ్యంగా ఆర్టిజన్స్ సమస్యలు పరిష్కారం కావాలని, వాళ్ళ కోసం పోరాడుతున్న ఈశ్వరరావు గారి ఆశ నెరవేరాలని కోరుకుందాం. థ్యాంక్ యూ అండి ఈశ్వరరావు గారు. థ్యాంక్ యూ సార్.